భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేంద్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పార్టీ నాయకుల కార్యకర్తలు పాల్గొని కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోదండ రామాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కేటీఆర్ పేరుపై ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, కేటీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన గిఫ్ట్ స్మైల్ సేవా కార్యక్రమంలో భాగంగా చిరు వ్యాపారులకు గొడుగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేంద్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ఐటీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా పారిశ్రామిక రంగంలో భారీ పెట్టుబడి తీసుకొచ్చి లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన దురదృష్టి కలిగిన నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్రంలోని పట్టణాల రూపురేఖలను మార్చి ఆధునిక సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న నాయకుడు కేటీఆర్ అని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆయన రాజకీయ జీవితంలో ప్రత్యేకతని అన్నారు. కేటీఆర్కు భగవంతుడు దీర్ఘాయుషు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆలయాల్లో ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, అదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ ఆశయాలను గ్రామ గ్రామాన ఇంటింటికి తీసుకువెళ్లి ప్రజాసేవను మరింత విస్తృతం చేయాలని సూచించారు. మండు టెండలు, వర్షాకాలంలో రోడ్లపై వ్యాపారం చేసే చిన్న వ్యాపారులకు ఈ గొడుగులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కేటీఆర్ జన్మదినాన్ని కేకులు కోసి హంగామా చేయడం కంటే సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించడం బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకతను తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్లు ఆరెళ్ల మల్లికార్జున గౌడ్, బట్టి జగపతి, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు ఎం లావణ్యారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్లు భట్టి ఉదయ్ కుమార్, దీపక్ కుమార్, జుబేర్ అహ్మద్, సోహెల్, నాయకులు గడ్డమీది కృష్ణగౌడ్, లింగారెడ్డి, ప్రభురెడ్డి, సురేందర్ గౌడ్, మాయా మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాసరెడ్డి, సోములు, జగన్, కిష్టయ్య, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, సాయి, సాప సాయిలు, రామచంద్రారెడ్డి, సాయగౌడ్, యామిరెడ్డి, రమేష్, మార్గం ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, మోహన్ నాయక్, నరేందర్ రెడ్డి, ప్రభాకర్, మధు, వేణు, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, ఎంబీపూర్ మహేష్, రవి, చాంద్ పాషా, అమీర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం. హరి అన్న ఫోటోలు తీసుకుని వీడియో తీసుకుంటాం. श्रीमद्गलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य देवदेवस्य जगत्पतिः दक्षिणार्थं लीलया अवतीर्णस्य श्रीया श्रीमद्परमहंस परिव्राजकाचार्याणां श्री 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 त्रिदण्डित श्रीमन्नारायण रामानुजाचार्य स्वामी श्री चरणानां मंगलाशासन पूर्वकं लोक कल्याणार्थं विजया विजया अभया आयु आयु आरोग्यम आरोग्यम ज्ञान वैराग्य धर्मार्थ काम मोक्ष चतुर्विधा पुरुषार्थ ऐश्वर्यम विजय पदवी राजयोग राजश्यामला
मनोवांछित फल प्राप्त्यर्थे श्री वेंकटेश्वर स्वामी अनुग्रह कृपा कटाक्ष फल प्राप्त्यर्थे श्री ओम छिन्ना देवी रविष्ठाय अपो भवन्तु विद्ये गोत्रोद्भवस्य के अस्य भक्तस्य यजमानस्य गोत्रोद्भवस्य नामधेयस्य रेपाल गोत्रोद्भवस्य कल्वकुंड चंद्रशेखर राव नामधेयस्य धर्मपत्नी समेतस्य शोभाराणी नामधेयस्य कल्वकुंड तारक रामाराव नामधेयस्य धर्मपत्नी समेतस्य शैलिमा नामधेयस्य इमांशु नामधेयस्य अलेख्या नामधेयस्य सह कुटुंबानां सह बान्धवानां